హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ. నా పేరు కిరణ్ తోట. నేను నెక్స్ట్ సిసిబిటి 4.0 ప్రోగ్రాంలో స్టూడెంట్గా ఉన్నాను. అయితే అక్కడ నేను ఫుల్ స్టాక్ కోర్స్ చేశాను. అందులో నేను నేర్చుకున్న వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనమాట. సో ఆ లాంగ్వేజ్ గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం పైథాన్ గురించి తెలుసుకుందాం. అయితే పైథాన్ అనేది ఎవరు చెప్తే నేర్చుకోవడం, దానికి ఒక ఏదైనా పైథాన్ నేర్చుకోవాలన్న ఒక నీడ్ అన్న ఉండాలి, లేదంటే పైథాన్ మీద ఇంట్రెస్ట్ అన్న ఉండాలి. అయితే పైథాన్ నేర్చుకోవడానికి ఆ ఇంట్రెస్ట్, ఆ నీడు అనేది మీకు రావాలంటే అసలు పైథాన్ గురించి కొంత అవగాహన అనేది ఉండాలి. పైథాన్కి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు అసలు పైథాన్ అంటే ఏంది అనేది బ్రీఫ్గా చెప్తాను. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్, సింపుల్గా చెప్తున్నాను, వివరంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పైథాన్ లాగే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఉన్నాయి. అలా ఏంటంటే మనం వింటూ ఉంటాం జావా, C++, సి, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. సో వాటితో పాటు పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను. అసలు ప్రోగ్రామ్ అని అంటే ఏంటి అంటే మనం పైథాన్లో కొంత సింటాక్స్, ఒక రూల్స్ అనేవి ఉంటాయి. పైథాన్లోనే కాదు, ఏ లాంగ్వేజ్లో అయినా ఏ లాంగ్వేజ్కైనా ఒక సింటాక్స్ ఉంటుంది. మనం లాంగ్వేజ్ని మామూలుగా మన తెలుగు భాష, ఇంగ్లీష్ భాష, ఇలాంటి రకరకాల భాషలు ఉంటాయి కదా. అలాగే పైథాన్ అనేది కదా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్కి మనం రాసే ప్రతి లైన్ని కోడ్ అని పిలుస్తాము. సో ఈ కోడింగ్ అనేది కొంత సింటాక్స్ అంటే మామూలుగా వ్యాకరణం అంటారు కదా, ఆ వ్యాకరణ రూపంలోనే రాయాలి. కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ అనుసరించే మనం రాయాల్సి ఉంటుంది. సో దాన్నే మనం కోడింగ్ అని అంటాం అనమాట. కోడింగ్ అన్న, ప్రోగ్రామింగ్ అన్న ఒక రకంగా ఒకటే అనమాట. అయితే ఈ కోడ్ అంతా రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. దేనికోసం చేస్తాం? ఒక సర్టన్ టాస్క్ అనేది ఉంటుంది. ఈ ప్రతి ప్రోగ్రామ్కి ఒక ఫంక్షన్ అంటే ఒక పని, ప్రతి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. మనం ఒక్కసారి ప్రోగ్రామింగ్ రాసేసి అది ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత అది దానికి సంబంధించిన పనిని ఎప్పుడైనా దాన్ని వినియోగించుకోవచ్చు. ఆ పని అది చేస్తూనే ఉంటుంది. సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఉపయోగం. సో పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో మనం సర్టన్ టాస్క్ని ఇస్తాము. దీని ద్వారా మనం యాప్స్ బిల్డ్ చేస్తాము, గేమ్స్ బిల్డ్ చేస్తాము, వెబ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేస్తాము. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే పైథాన్లో మనం బేసిక్స్గా అసలు పైథాన్లో సింటాక్స్ ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అనేది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం పైథాన్లో ఏం నేర్చుకుంటాం అనే దాని గురించి బ్రీఫ్గా చెక్ చేసుకుందాం. పైథాన్ అనేది మనం ఏం నేర్చుకుంటాం అనే దాని బదులు ఫస్ట్ ఇక్కడ మనం ఈ 7 అంశాలను ఈరోజు చర్చించుకుందాం. ఈ 7 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే ఎవరు పైథాన్ నేర్చుకోగలరు అని అంటే, ఎవరైతే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయ్యండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా బీటెక్లో సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, కంప్యూటర్ సైన్స్, వాళ్ళు నేర్చుకోవచ్చు. అదేవిధంగా నార్మల్ డిగ్రీలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు నేర్చుకోవచ్చు. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కాకుండా మామూలుగా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఎనీ గ్రాడ్యుయేటెడ్ పర్సన్ కూడా, దానికి రిలేటెడ్ లేని పర్సన్ అంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన రిలేటెడ్లో లేకుండా ఈవెన్ దో మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీలో మీకున్న డిగ్రీని చూస్తారే కానీ వాళ్ళు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అనేది చూసేది ఉన్నారు. ఒక 40%, 50% వరకు ఉన్నారు. మిగతా 50% కంపెనీలు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా మీకున్న స్కిల్స్ని చెక్ చేసి మీకు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే మీకు ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ రంగానికి, మీరు ఐటీ రంగానికి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి ఏజ్ బ్యారియర్స్ కూడా లేవు. అదనమాట విషయం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి హౌ టు చెక్ వెదర్ పైథాన్ ఇన్స్టాల్ ఇన్ యువర్ పీసీ ఆర్ ల్యాప్టాప్. సో ఇప్పుడు మనం ఆ, వచ్చేద్దాం మనకి విషయానికి వచ్చేస్తే అసలు పైథాన్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర పీసీ ఉంటే మంచిది. ఎందుకంటే ఫోన్లో నేర్చుకోవడం అనేది 90% ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు నేర్చుకోమంటే థియరిటికల్గా నేను చెప్తే మీరు వింటే నేర్చుకుంటారు, చూస్తే అర్థం అవుతుంది, అంతేగాని మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి కదా. సో అందుకోసం ల్యాప్టాప్ ఉండాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాప్టాప్లో అది ఇన్‌స్టాల్ అయ్యి ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుందామో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పీసీ ఓపెన్ చేసి పీసీలో సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెర్చ్ బార్లోకి వెళ్ళండి, ఇక్కడికి వచ్చేసండి. ఇక్కడ మనం ఏం టైప్ చేద్దామంటే సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఎస్ కొట్టాను, ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను కమాండ్ ప్రాంప్ట్, నా సిస్టంలో పైథాన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి ఇక్కడ పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను.
సో మీరు చూసుకుంటే పైథాన్ అని ఎంటర్ కొట్టగానే ఇక్కడ మీరు చూసుకుంటే పైథాన్ 3.11.7 అనేది ఒక వర్షన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ 3 యారో మార్క్స్ అనేవి ఉన్నాయి. దాని పక్కన ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో పైథాన్ అనేది ఒక రకంగా మ్యాథమెటికల్‌గా ఉంటది. మ్యాథమెటికల్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్‌గా మన అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే మీకు తెలుసు కదా! ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ సింబల్స్ వీటిని యూజ్ చేసి ఇక్కడ మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ అనేది చెక్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను. 2 + 2 అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటే అది మళ్ళీ చెప్తానులే. ఫస్ట్ 2 + 2 ఉంది కదా! ఎంటర్ చేశాను. 4 వచ్చింది. 2 × 3 6 ఎంటర్ చేశాను. 12 వచ్చింది. అదేవిధంగా 6 / 2 సో 3.0 వచ్చింది. సో ఈ విధంగా అవుట్‌పుట్ అనేది వస్తుందంటే ఇక్కడ పైథాన్ ఇన్‌స్టాల్ అయ్యింది. పైథాన్ చూపించింది. ఇప్పుడు మనం దాంట్లోనే ఉన్నాము. సో సింపుల్‌గా దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఈ కమాండ్ అంటే పైథాన్‌లోకి వచ్చిన కమాండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే క్విట్ ఆఫ్ అని టైప్ చేయండి. సో దాని నుంచి మనం బయటకు వచ్చేసాం. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్ చెక్ చేసుకోవడానికి. ఇంకొక మెథడ్ కూడా మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సెర్చ్ బార్‌లోకి మళ్ళీ వచ్చేసేయండి. ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తే మీరు చూసుకుంటే పైథాన్ 3.11 అది ఇక్కడ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఐడిఎల్ఈ పైథాన్ 3.11 అని చూపిస్తుంది. సో ఐడిఎల్ఈ గురించి నెక్స్ట్ పాయింట్ నేను అదే చెప్తాను. ఫస్ట్ దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 2 + 2 అదేవిధంగా 2 × 6 సో వస్తుంది కదా! సో ఇక్కడ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పైథాన్ సంబంధించాను. సో నెక్స్ట్ ఇంకో రకంగా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2 విధాలుగా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకవేళ ఈ 2 ఆప్షన్‌లలో పైథాన్ ఎంటర్ చేశాక కమాండ్ ప్రాంప్ట్‌లో రాకపోయినా, ఇక్కడ రాకపోయినా సరే, ఆ వర్షన్ సంథింగ్ ఏదో ఒకటి చూపించకపోయినా మీ సిస్టమ్‌లో పైథాన్ లేదు. కాబట్టి దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తాను. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్, హౌ టు గెట్ పైథాన్ టు యువర్ పీసీ. సో మీ పీసీలోకి పైథాన్ రావాలి. అయితే ఏం చేయాలి? సింపుల్ అండి. ఫస్ట్ నేను మినిమైజ్ చేస్తాను. మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇది మాన్యువల్‌గా డౌన్లోడ్ చేసుకోవడానికి చెప్తాను. ఇక్కడ python.org అలా చేసినా అక్కడికి వెళ్తుంది. లేదంటే పైథాన్ సెర్చ్ చేసి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు డౌన్లోడ్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఇక్కడ లేటెస్ట్ వర్షన్ 3.12 ఉంది. ఇక్కడ లుకింగ్ ఫర్ పైథాన్ విత్ డిఫరెంట్ ఓఎస్ అంటే మన పీసీలో ఉండే ఓఎస్ని బేస్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఓఎస్ విండోస్ అయితే విండోస్ ల్యాప్టాప్కి దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డౌన్లోడ్ వర్షన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ ప్యాకేజ్. సో కొడితే మీరు ఆటోమేటిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా అనమాట. ఇక్కడ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకో ఓపెన్ అవుతుంది. లేదు లైనక్స్కి దానికి అలా ట్యాప్ చేసి ఒక్కొక్క దానికి షిఫ్ట్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది ఎక్కడికి వస్తుంది మీకు తెలుసు కదా, డౌన్లోడ్స్కి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక డబుల్ ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, మీ పీసీలోకి వచ్చేస్తుంది. రెండో మెథడ్ ఏంటనేది చెక్ చేద్దాం. సో దీనికోసం ఏం చేస్తారంటే మీకు యాప్ స్టోర్ ఉంది కదా, యాప్ స్టోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ స్టోర్ ఓపెన్ చేశాను. ఇక్కడ పైథాన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వర్షన్లు అన్నీ చూపిస్తుంది. సో మీకు లేటెస్ట్ వర్షన్ 3.11 ఇక్కడ ఉంది కాబట్టి సో అదే డౌన్లోడ్ చేసుకోండి. దాని మీద ఓపెన్ చేయండి. సో యూ కెన్ ఫైండ్ దీస్ యాప్స్ ఇన్ యువర్ ఆల్ యాప్స్ లిస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ నా యాప్స్ లిస్ట్లోకి వచ్చేసింది, ఇన్స్టాల్ చేసిన అని చెప్తుంది. నేనైతే ఇక్కడ నుంచే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు ఇలా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి పీసీలోకి పైథాన్ కూడా వచ్చేసింది. సో వే టు రన్ పైథాన్ కోడ్, పైథాన్ని మనం ఎక్కడ రన్ చేయాలి? అయితే మనం ప్రోగ్రామ్ రాస్తాము, కోడింగ్ రాస్తాము అని చెప్పాం కదా, ఓన్లీ పైథాన్ ఫైల్ ఓపెన్ అయితే కుదరదు కదా, సో దాన్ని రన్ చేయాలి కదా. దానికోసమే ఐడిఈ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారా, వాట్ ఈస్ అన్ ఐడిఈ అని రాస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ అదే ఐడిఈ అంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని అంటారు. అంటే ఏంటంటే పైథాన్ రాయడానికి సమ్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రికెట్ ఆడేదొచ్చు, కానీ క్రికెట్ ఆడాలంటే ఎక్కడ ఆడతాం? గ్రౌండ్లో ఆడతాం. సో ఆ గ్రౌండ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. సో దానికి సంబంధించిన టూల్స్ అనేవి కానీ ఫీచర్స్ అనేవి కానీ అక్కడ దొరుకుతాయి. సో అలాగే పైథాన్కి కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో దాన్ని ఐడియా అని అంటాం అనమాట. సో అయితే ఎన్విరాన్మెంట్లో ఇనిషియల్గా మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడే పైథాన్
ఒక బేసికల్గా ఐడిఎల్ఈ ఉంటుంది, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐడిఎల్ఈ ఉంది. ఐడిఎల్ఈ అనేది బేసికల్గా వచ్చేది, అంటే మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో దాంతో పాటు వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇది బేసిక్గా పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఐడిఎల్ఈలో చిన్న చిన్న కోడింగ్స్ అనేవి మాత్రమే వర్క్ అవుతాయి. అంటే మనం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు, యాప్స్ని బిల్డ్ చేసే విషయంలో ఇది కొన్ని మైనస్లు కలిగి ఉంటుంది. ఎందుకంటే దీనికి అన్ని ఫీచర్స్ పెద్దగా ఉండకపోవచ్చు, ఉండవు అనమాట. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కోడ్ రాస్తాను. మనం ఏ ఇక్కడ ఏ అనేది ఒక కంటైనర్గా నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఏ అనేది ఒక కంటైనర్ అని అంటే ఒక బాక్స్, ఒక పెట్టె అనుకుంటే ఈ పెట్టెలోకి కొన్ని అంశాలను జోడించాలి, లేదంటే ఒక విలువని యాడ్ చేయాలి దానికి అనుకుంటే ఇక్కడ ఈక్వల్స్ టు అనేది పెడుతున్నా. ఈక్వల్స్ టు అనేది ఒక అసైనింగ్ సింబల్. ఇక్కడ నేను 3 అనేది పెట్టా, అంటే ఏకి 3ని ఈక్వల్ చేసా, అంటే ఇక్కడ అసైన్ చేయడం అంటే దానికి యాడ్ చేసాం. ఇప్పుడు ఏ విలువ 3గా మారుతుంది. ఓకేనా, ఎంటర్ కొట్టా. నెక్స్ట్ బి విలువ 6, ఎంటర్ కొట్టా. ఇక్కడ ఏని బిని ఈ రెండింటిని వేరియబుల్స్ అని అంటారు. అది ఫర్దర్గా మనం ఒక అంశాన్ని నేర్చుకుంటాం కదా. ఇక్కడ నేను చేయాల్సిన యాక్షన్ ఏంటంటే ఏ ప్లస్ బి, ఎంటర్. సో ఏమొచ్చింది, 6 + 3 9 కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇప్పుడు ఏ ఇంటూ బి 18. ఇప్పుడు బి డివైడెడ్ బై ఏ ఏమొచ్చింది 2.0. ఓకేనా, మూడు. సో అలాగా. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో వీటి గురించి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇలాంటి కొన్ని కొన్ని మనం చేయొచ్చు అనమాట. సో మరి పూర్తిగా చేయలేం. ఓకేనా, అదనమాట. సో ఇప్పుడు మనకి ఐడి అంటే ఏం అర్థమైంది, పైథాన్ కోడ్ని ఎక్కడ రన్ చేయాలి అనేది అర్థమైంది. సో అయితే బెస్ట్ ఐడిఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి ఏదైనా అంటే అందులో 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి 2 కాదు, నేను బెస్ట్ చెప్తున్నాను, చాలా ఉంటాయి. సో పైథాన్ పైచార్మ్ అనేది ఒకటి ఉంది, నేను అది నా సిస్టంలో ఉంది. ఇంకొకటి వచ్చేసరికి విఎస్ కోడ్. సో ఈ విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అని అంటారు. సో ఇవి 2 మంచి ప్లాట్ఫామ్స్ మనకి ఒక పైథాన్ సంబంధించిన ఒక ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో నెక్స్ట్, హౌ టు రన్ ఏ పైథాన్ ఫైల్ ఇన్ ఐడిఈ అన్నారు అనమాట. సో ఇప్పుడు పైథాన్ అనేది మనం జస్ట్ డైరెక్ట్గా రాసేస్తున్నాం. అలా కాకుండా మనం ఎక్కడైనా సరే ఒక టెక్స్ట్ ఎడిటర్లో మనం పైథాన్ సంబంధించిన కోడ్ అనేది రాసేసి దానికి సంబంధించిన డైరెక్ట్గా అవుట్పుట్ని మనం చూడొచ్చు అనమాట. అంటే ఎలాగంటే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఐడియల్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఒక ఫైల్లో రాద్దాం. ఏం చేద్దాం, ఫైల్లో. సో న్యూ ఫైల్ అనేది ఓపెన్ చేద్దాం. సో న్యూ ఫైల్ అనేది, సో ఇక్కడ ఫైల్ అని చెప్పేసి సేవ్ యాజ్, దీని ఒక దగ్గర సేవ్ చేద్దాం. ఎక్కడ సేవ్ చేద్దాం, డెస్క్టాప్లో. డెస్క్టాప్లో పైథాన్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి, లేదంటే హలో ప్రాజెక్ట్ అనేది చేసాం అనుకుందాం. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా. సో హలో ప్రాజెక్ట్ డాట్ పీవై అనేది యాడ్ అయ్యింది. ఎందుకంటే పైథాన్కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ యూస్ చేస్తే .docx డాక్స్ అని వస్తుంది. అదేవిధంగా పైథాన్కి పీవై అని వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసాం కాబట్టి, సో ఇక్కడ మనం సంథింగ్ ఒక కోడ్ అనేది రాయొచ్చు. A = 5, అదేవిధంగా B = 10, అదేవిధంగా C = 15 ఇలా యాడ్ చేసేసి మనకి అవుట్పుట్ కావాలనుకుంటే ఎలా వస్తుందంటే, అవుట్పుట్ని మనం ప్రింట్ చేయడానికి ప్రింట్ అనేది ఒక ఫంక్షన్, ఇది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఓకేనా, బిల్ట్-ఇన్ ఫంక్షన్ అంటే పైథాన్తో పాటే అవి రెడీగా ఉంటాయి అనమాట, వాడుకోవడానికి ఎనీ టైం ఎక్కడైనా రెడీగా ఉంటాయి. సో వాటితో పాటు వచ్చిన బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. సో దీన్ని ఇలా కాల్ చేయాలి. ప్రింట్ ఆఫ్ అని అంటే మనం ఆ ఫంక్షన్ కాల్ చేసినట్టు. ఈ ఫంక్షన్ లోపల A ప్లస్ B ప్లస్ C అని అన్నామంటే, ఓకేనా, ఇది అవుట్పుట్ అనేది చూపిస్తుంది. అయితే సరే, ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ మాడ్యూల్ అన్నది కదా, దాన్ని క్లిక్ చేసా. ఓకే, సో ఏమొచ్చేసింది, ఆ సంబంధించిన ఫైల్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆ పాత్కి సంబంధించిన ఫైల్ అనేది
ఎగ్జిట్ రన్ అయింది. ఓకేనా? రన్ అయింది, అవుట్పుట్ 30 అని చూపించింది. ఈసారి మళ్ళీ నేను ఆ ఫైల్ని ఓపెన్ చేస్తా. ఎక్కడ ఉంది అది? లొకేషన్లో డెస్క్టాప్లో ఉంది కదా. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా కాకుండా ఎవరైనా సరే మనం ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ అనే ఇంకొక ఫంక్షన్ గురించి మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఒక స్ట్రింగ్ రాద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ అని రాస్తున్నాను. దీని గురించి మళ్ళీ నేను చెప్తాను, మీకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, నెక్స్ట్ బి వచ్చేసరికి అదే సేమ్ అదే ఫంక్షన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సి కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అని ఉంది కదా, ఇక్కడ సెకండ్, ఇక్కడ టీహెచ్ థర్డ్. సో ఈ 3 ఎలిమెంట్స్ని మనం ఇక్కడ మనం రాయాల్సిన ఫంక్షన్ అనేది ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫంక్షన్ ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్, ఇక్కడ గ్యాప్ పర్లేదు, సి. సో ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ సి బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది మీకు డైరెక్ట్గా ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. రన్ మాడ్యూల్ అని క్లిక్ చేశా. ఓకే మీద క్లిక్ చేశా. ఇక్కడ మీరు చూసుకుంటే అవుట్పుట్ డైరెక్ట్గా ఇవ్వట్లే, అది అడుగుతుంది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అని అడుగుతుంది. నేను ఒక 10 ఎంటర్ చేశాను. దాని తర్వాత వచ్చి 15 కొట్టి ఎంటర్ చేశాను. థర్డ్ ఎలిమెంట్ మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ వచ్చేసరికి ఒక 20 చేసి ఎంటర్ చేశాను. మీరు చూసుకుంటే అవుట్పుట్ అనేది 10, 15, 20 అని వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే నాకు అవుట్పుట్ ఇలా రాకూడదు, తప్పు జరిగింది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఎందుకు జరిగిందంటే అవి మూడింటిని స్ట్రింగ్స్గా తీసుకునింది. స్ట్రింగ్స్ అంటే ఒక క్యారెక్టర్స్ జస్ట్ పక్క పక్కన పెట్టేసింది అనమాట. సో నాకు అలా రాకూడదు, మళ్ళీ నేను ఎడిట్ చేస్తాను అని వెళ్తున్నాను. ఓపెన్ ఫైల్, మీరు చూసుకుంటే ఈ మూడింటిని నేను ఇంటీజర్స్ అంటే నంబర్స్ కిందకి మార్చాలి. అది ఇంకొక ఫంక్షన్ అనమాట, ఇంట్ ఆఫ్. ఓకేనా, మీరేం కంగారు పడకండి, ఇవి చాలా సింపుల్. ఓకేనండి, ఇప్పుడు ఆ వచ్చిన వాటిని నేను ఇంటీజర్స్ అంటే నంబర్స్ కిందకి మార్చేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. రన్ మాడ్యూల్. సో ఫస్ట్ నెంబర్ 10, 15, 20. సో ఇప్పుడు చూసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చిందండి? 45 వచ్చింది. 10 ప్లస్ 15 అంటే 25 ప్లస్ 20 45. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ గురించి మీకు చెప్పలేదు కదా. సో ఇన్పుట్ ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని అంటే ఇక్కడ ఏం జరుగుద్ది అని అంటే అది యూజర్ నుంచి ఏదైనా అడుగుతుంది. అంటే మనం మన వాల్యూస్ కాకుండా సాఫ్ట్వేర్ అనేది మనం మన కోసం రాయంగా, వేరే వాళ్ళ కోసం ఎవరైనా ఉపయోగించుకోవడానికి రాస్తాంగా. సో ఇన్పుట్ అంటే వాళ్ళ నుంచి ఏదైనా తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్ వాళ్ళ నుంచి తీసుకోవాలనే పర్పస్లో ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఓకేనా, అదనమాట విషయం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అందుకోసం ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాము. సో ఈ విధంగా మనం దీంట్లో రన్ చేసాం. ఓకేనా, సో ఈరోజుకి చాలు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో విధంగా వేరే దగ్గర ఫైల్ సేవ్ చేసేసి ఇక్కడ కాకుండా వేరే దగ్గర కూడా ఎలా రన్ చేయాలనే విషయం కూడా మళ్ళీ మీకు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఇంకా మంచిగా వివరంగా తెలియజేస్తాను. మనం ఇంకా ఫర్దర్గా అథమెటిక్ ఆపరేటర్స్, వేరియబుల్స్ ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. సో వాటన్నిటిని కూడా నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.